బాపూసాహెబ్ జోగ్ భార్య తాయి ఆమెతో బాబా ఒకరోజు, నీవు చాలా పూర్ణ పోలీలు చేసి ఒక గేదెకు పెట్టు, శనగపప్పు బెల్లం యాలకులతో చేయి, వాటికి ఎక్కువగా నేతిని రాయి, వాటిని గేదెకు తినిపించు అన్నారు. గేదె కోసం నేను ఎక్కడికి పోవాలి బాబా అన్నదామె. గేదె నీ ఇంటి గుమ్మం వద్దకే వస్తుంది అన్నారు సాయి. ఆమెనే ఎక్కువగా రాసి పోలీలు చేసింది. గేదె రానే వచ్చింది. ఆమె పెట్టిన పోలీల్ని తిన్నది. ఆ గేదె తృప్తిగా ఆ పూర్ణ పోలీలను తినడం చూచి ఆమె సంతోషించింది. కానీ అంతలోనే ఆ గేదె క్రింద పడి మరణించింది. భయంతో సాయి వద్దకు వెళ్ళి సంగతి చెప్పింది. సాయి ఆమెకు అభయమిచ్చారు. గేదె యజమాని నిన్నేమీ అనడు, నీవేమీ తప్పు చేయలేదు. గేదెకు పూర్ణం పోలీలు తినాలనే ఒక కోరిక మిగిలిపోయింది. నీ ద్వారా దానికి ఆ కోరిక తీర్చావు. అది మరో ఉత్తమ జన్మ ఎత్తుతుంది. నా నేరములెంచక నన్ను బ్రోమయ్యా, ఏ నాటికి నన్ను విడబోకుమయ్యా. సాయిరా శ్రీ సాయిరా, సాయిరా బాబా సాయిరా, సాయిరా. బాబా మాటలకు ఆమె ఎంతో సంతోషించింది. నోరు లేని మూగజీవుల కోరికలు కూడా సాయి తీర్చుతారు, సద్గతిని ప్రసాదిస్తారు. సాయినాథ్ మహారాజ్కి జై.